ఇదే ఆ మహాకుంభ నగరము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నేను ఇప్పుడు కుంభమేళాలోని డిజిటల్ కుంభ్ అనే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ మనం కుంభమేళా ఎందుకు జరుపుకుంటామో ఒక పెద్ద స్క్రీన్ పైన చాలా స్పెషల్గా చూపిస్తారు. అలాగే కుంభమేళాకు సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. నాడు దుర్వాస మహాముని ఇంద్రునికి ఎదురైన సందర్భంలో తన చేతిలో ఉన్న మహిమాన్వితమైన పూలమాలను ఇంద్రునికి ఇస్తాడు. అప్పుడే ఒక పెద్ద రాక్షసుని సంహరించి పెద్ద యుద్ధాన్ని గెలిచిన గర్వంలో ఇంద్రుడు దుర్వాస మహాముని ఇచ్చిన పూలమాలను తన వాహనమైన ఐరావతం పైన వేస్తాడు. ఆ పూలమాలను ఐరావతం నేలకేసి కొడుతుంది. ఇది చూసిన దుర్వాస మహాముని, నేను ఇచ్చిన పూలమాలను నన్ను ఇంతలా అవమానిస్తావా? దేవుడవు, దేవుళ్లకు రాజువు అనే మహాగర్వంతోనే కదా ఇలాంటి సాహసం చేశావు. ఇకపైన మీ దేవతలకు ఎల్లప్పుడూ ఉండే సిరి, సంపద, ఆయువు, ఆరోగ్యము, అదృష్టము ఇకపైన నశించుగాక అని శపిస్తాడు. అంతటి మహాముని అయిన దుర్వాస మహర్షి శపించడంతో ఆ శాపము వెంటనే పనిచేయడం మొదలవుతుంది. అది మొదలు దేవతలందరూ తమ శక్తులన్నీ క్షీణించిపోయి యుద్ధాలలో ఓడిపోవడము, సిరి సంపదలు తరిగిపోవడము ఇలాంటివి జరిగి దేవగణాలన్నీ క్షీణించి రాక్షస గణాలు పెరగడం మొదలైంది. ఇది దేవతల మనుగడకు చాలా తప్పుగా మారింది. ఇంకా దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి తీసుకొని శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ప్రార్థించగా, మీ శక్తులన్నీ తిరిగి రావాలన్నా, మీరు అమరత్వం పొందాలన్నా మందర పర్వతాన్ని కవ్వముగా చేసి దానికి వాసుకి నాగును తాడులా చుట్టి ఈ పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధించి దాన్ని తాగి అమరత్వం పొందటమే సరైన పరిష్కారం అని చెబుతాడు. ఇంకా అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులంతా ఒక్కటై పాల సముద్రాన్ని చిలకటం మొదలు పెట్టారు. అలా చిలుకగా మొదటగా అతి భయంకరమైన హాలాహల విషం బయటికి వచ్చినది. ఆ అతి ఘోరమైన హాలాహల విష ప్రభావానికి జంతు జీవులందరూ చనిపోతుండగా ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని దేవతలందరూ కాపాడమని మహాశివుణ్ణి ఆశ్రయించారు. ఆ శివయ్య ఈ హాలాహల విషాన్ని తాగి ఈ ప్రపంచంలో ఉన్న జంతు జీవులను, మానవులను, రాక్షసులను మరియు దేవతలను కాపాడాడు. శివయ్య ఆ హాలాహల విషాన్ని మింగి తన గొంతులోనే ఆపేశాడు. ఘోరమైన హాలాహల విష ప్రభావానికి శివయ్య గొంతు నీలంగా మారింది. అప్పటి నుండి శివయ్యకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఇక దేవుళ్ళు, రాక్షసులు మళ్ళీ ఒక్కటై పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టి చిలుకగా కామధేనువు, ఉచ్చేశ్వర, ఐరావతము, కల్పవృక్షము, పంచజన్య, శ్రీ మహాలక్ష్మి మరియు అప్సరసలు ఒకదాని వెంట ఒకటి బయటికి వచ్చాయి. చివరిగా ధనవత్రి అమృతాన్ని తన చేతిలో పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు అమృతాన్ని చూసిన రాక్షసులు మరియు దేవతలు మాకంటే మాకు అని ఒకరితో ఒకరు కొట్లాటకు దిగారు. ఇంకా ఇలా మాకంటే మాకు అమృతం కావాలి అని కొట్టుకునే సందర్భంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి రాక్షసులందరినీ మోహించి ఆ అమృతాన్ని తీసుకొని దేవతలందరికీ తాగిస్తాడు. తోపులాటలో అమృతపు పాత్ర నుండి ఏదైతే మనం కుంభ్ అని అంటామో ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ మరియు ప్రయాగ్రాజ్లో పడినది. భూమిపైన ఈ 4 అమృత చుక్కలు పడిన 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ముహూర్తంలో మనం ఈ కుంభమేళాను జరుపుకుంటాము. దాంతో దేవతలందరూ అమరత్వాన్ని పొంది తమ పూర్వ వైభవాన్ని సంతరించుకొని రాక్షసులను తరిమి కొడతారు. భూతలంతో ఉన్న ఈ ఏనుగే ఐరావతం అన్నమాట. ఇంకా లోన అలా ముందుకెళ్తుంటే గంగా మరియు నది ప్రవహించే ప్రదేశాలను ఇక్కడ గోడలపైన చిత్రీకరించి ఉంచారు. క్రియేట్ చేసి చాలా చక్కగా చూపిస్తుంది. నిజంగా ఇక్కడ వాటర్ ఫాల్ పడుతుందా అన్నట్టుగా ఉంది.
కాశీలో గంగా నది ఒడ్డున ఉన్న బిల్డింగ్స్ అయితే చాలా చక్కగా చూపిస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి సేమ్ ఒక పెద్ద 3D కర్వ్డ్ స్క్రీన్ పైన గంగా నదిలో కాశీ ఒడ్డున బోట్లో ప్రయాణిస్తున్న చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఒక అఘోర శివలింగానికి హారతిస్తున్న ఫోటో అయితే పెట్టారు. దాని పక్కనే చాలా ఏళ్ల క్రితం ప్రయాగ్రాజ్ ఇలా ఉండేది అనే పిక్చర్ని కూడా చూపిస్తున్నారు. ఒక నాగ సాధువు తన యుద్ధ విద్యలను ఖడ్గ విద్యలను ప్రదర్శిస్తున్న ఫోటో, ఇంకా మరెన్నో ఫోటోలను ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. ముందుకు వెళ్తే ఇక్కడ నారదుల వారు భక్తుల సందేహాలను, భక్తులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కనబడుతున్నారు. నేనైతే జీవితంలో ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఎలా ఉండాలి అనే క్వశ్చన్ నారదుల వారిని అడిగాను. దానికి నారదుల వారు ఇలా సమాధానం చెప్పారు. कुछ रहने का रहस्य उसको वर्तमान में जीने में। जब हम अपने अतीत के दुखों को छोड़कर और भविष्य की चिंताओं को भुलाकर वर्तमान में जीते हैं, तब हम सच्ची खुशी प्राप्त कर सकते हैं। भगवान के प्रति भक्ति और प्रेम से मन को शांति मिलती है। सकारात्मक सोचें, अच्छे कर्म करें और दूसरों की मदद करें। भजन और ध्यान भी मन को शांत रखने में मदद करते हैं। जीवन के हर पल का आनंद लें और दूसरों के साथ अपनी खुशी साझा करें। అలా ఇంకాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే మన ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీతను డిస్ప్లేలో ఉంచారు. దాంతో పాటు మరెన్నో గ్రంథాలను చేర్చి చక్కగా చూపిస్తున్నారు. ఇక్కడ జరిగే కుంభమేళ మొత్తాన్ని ఒక ఆర్ట్ రూపంలో చూపించారు. నెక్స్ట్ నేను అక్బర్ ఫోర్ట్కి అయితే వెళ్తున్నానండి. అక్బర్ ఫోర్ట్లో కాస్త ముందుకు వెళ్ళగానే ఎడమ వైపు మనకు అక్షయ వటము 1580లో అక్బరు ఈ కోటను నిర్మించినప్పటి నుంచి ఇక్కడ పెరుగుతున్న వృక్షము మనకు కనిపిస్తుంది.
భారతదేశంలోనే అతిపెద్ద కారిడార్గా పిలువబడే ఈ కారిడార్ నుంచి అలా ముందుకు సాగాను. తన తపశ్శక్తితో గంగమ్మ తల్లిని భూమిపైకి తీసుకొచ్చిన భగీరథ మహాముని దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళాను. కోట దర్బార్ లోపల శివలింగంతో పాటు మరెన్నో దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఈ 500 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉన్న ఈ వటవృక్షము, అక్షయ వృక్షము కోట అంతటా వ్యాపించి ఉంది. మొదట మనం చూసిన దగ్గర నుంచి 4 వైపులా వ్యాపించి ఉన్నది ఈ వటవృక్షం. ముందుకు వెళ్ళి రాధాకృష్ణ వారిని కూడా దర్శించుకున్నాం. మన భారతదేశమంతా అదృశ్య రూపంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది మనకు ఇక్కడ ఈ బావిలో భక్తులకు దర్శనమిస్తుంది. ఇప్పుడు ఈ బావిలో కనిపించే నీరు ఏదైతే ఉందో సరస్వతి నదిగా చెప్పబడుతుంది. మహాసరస్వతి నదిని దర్శించుకొని దండం పెట్టుకొని ముందుకు కొనసాగాను. నేను శ్రీ నాగవాసుకి టెంపుల్కి వెళ్ళాను. ఈ నాగవాసుకి మందిరాన్ని దర్శించుకుని దండం పెట్టుకున్న వారందరికీ అకాల మృత్యు దోషాలు, నాగ దోషాలు, గ్రహ పీడలు ఇంకా ఇతర ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయని భక్తులు నమ్ముతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్నదే నాగవాసుకి దేవత. మీరు కూడా దర్శించుకోండి. పక్కనే ఒక వ్యక్తి ధ్యానం చేస్తున్న దృశ్యం మీరు చూడొచ్చు. ఇక్కడ గుడి గోడలపైన శివయ్య బొమ్మలను చాలా చక్కగా గీయడం మీరు గమనించవచ్చు. పక్కనే ఉన్న గుడిలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఈ వ్యక్తులందరూ జపం చేస్తున్న సన్నివేశాన్ని మనం చూడవచ్చు.
వాళ్ళ గురువు కళ్ళు మూసుకొని జపం చేస్తున్న దృశ్యం మనం చూడవచ్చు. గంగా నది వైపు ఉన్న గోడ పైన ఒక పెద్ద నాగవాసుకి శిల్పాన్ని చెక్కి ఉన్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఈ శిల్పము ఈ ఆకర్షణగా ఉంది. వెళ్తే నా ఎత్తు ఉన్న ఒక పెద్ద అగరబత్తిని వీళ్ళు ముట్టించి ఇక్కడ వాళ్ళు ముట్టించి పెట్టారు. ఈ అగరబత్తి చాలా పెద్దగా ఉంది. ఈ నాగవాసుకి టెంపుల్ నుంచి బయటికి వచ్చాక పక్కనే భీష్మ పితామహు టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్లో కురుక్షేత్ర మహాభారత యుద్ధం తర్వాత భీష్మ పితామహుడు బాణాల పానుపు పైన గాయపడి పడుకున్న సన్నివేశం మనకి కనిపిస్తుంది. అలాగే ఈ టెంపుల్ గోడ పైన ఇంకా చాలా కురుక్షేత్ర సన్నివేశాలు కూడా చిత్రీకరించబడి ఉన్నాయి. తరువాత నేను స్వయంగా శ్రీరాముడి చేత రక్షబడిన శివలింగము ఉన్న మందిరానికి వెళ్ళాను. ఇదే ఆ మందిరము. శివలింగము స్వయంగా శ్రీరాముడి చేత స్థాపించబడిన మహిమాన్వితమైన శివలింగం. మీరు కూడా దర్శించుకోండి.
నేను ఇక్కడి నుంచి భారతదేశంలోనే అతిపెద్ద నవగ్రహ మందిరానికి బయలుదేరాను. ఇదే ఆ నవగ్రహ మందిరం. సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథం పైన వస్తున్నట్లు, చుట్టూ నవగ్రహాలు ఉన్నట్లు చాలా చక్కగా నిర్మించారు. భారతదేశంలోనే హనుమంతుడు పడుకున్నట్లుగా ఉండే ఈ మందిరము చాలా ప్రసిద్ధి. సో మీరు కూడా చూడండి. తరువాత నేను శ్రీ కంచి కామకోటి పీఠమైన శ్రీ ఆదిశంకర విమాన మండపానికి వెళ్ళాను. ఇక్కడ కింది మండపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మధ్య అంతస్తులో వెంకటేశ్వరుల వారు దర్శనమిస్తారు. పై అంతస్తులో మహాశివుడు దర్శనమిస్తాడు. నేను 36 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రయాగ్రాజ్
ప్రజలు ఇవాళ అమృత స్నానం కోసం రావడం జరిగింది. మూడు గంటలు నడిచిన తర్వాత నేను సంగమ ప్రదేశానికి చేరుకున్నాను. కుంభమేళాలోని త్రివేణి సంగమంలో స్నానమాచరించడం వల్ల చేసిన పాపాలు శుద్ధవుతాయని, మోక్షం ప్రాప్తిస్తుందని మన నమ్మకం. 144 సంవత్సరాలకు జరిగే ఈ మహాపూర్ణ కుంభమేళాలో నేను భాగమవ్వడం చాలా ఉత్సాహంగా ఉన్నది. నేను ఇప్పుడు ఆశీర్వదించబడినట్లుగా భావిస్తున్నాను. కోట్ల సంఖ్యలో ప్రజలు ఇవాళ అమృత స్నానం కోసం రావడం జరిగింది. అత్యంత శక్తివంతమైన ధర్మంలో చైతన్యం అనే కోట్ల సంఖ్యలో ఇక్కడ ప్రభుత్వ స్నానానికి వచ్చి తమ పాపాలను వీరు మన సనాతన ధర్మం కోసం తమ జీవితాలను అంకితం చేసిన భావజులు. హరహర మహాదేవ శంభో శంకర. జయ హో కుంభమేళ.
हैं।